ఏంది ఇందు వాసన వస్తుంది? ఏంది? పాపశవం, పాపశవం! ఒరే అబ్బులో, ఇంకో చిన్న పాప చచ్చిపోయిందిరా. రాముల పీట అనిపిస్తుందిరా, పిలుచుకురాపోరా జరా. అయ్యో ఏందమ్మా ఇది? మహాకాళి, ఏం జరుగుతుంది ఊర్లో? రామరామ పిలువురా రేయ్! చనిపోయిందిరా. బుజ్జమ్మ నా బుజ్జమ్మ చంపేశారు బుజ్జమ్మ 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 ఏంటిది బుజ్జమ్మ బుజ్జమ్మ నేను వచ్చేసాను అమ్మ బుజ్జమ్మ బుజ్జమ్మ. ఏంటి అమ్మా ఇది? మళ్ళీ ఏం శాపం పెట్టావమ్మా? ఎవరిదంతా చేసింది? ఏ మృగం ఇదంతా చేస్తుంది? Sunlight barely gleams. A young boy weaves through ancient dreams. With a knife in hand and a heart so bold, for his family his story unfolds. కాశీగాడు ఏడున్నాడో ఏమో. Fishing in streams, hunting on trails in a forest grip where courage prevails. For the ones he loves, he'll face the unknown. In the heart of the wild, he's never alone. He's never alone. He's never alone. The rustle of leaves, the cold night. He moves with పట్టవాలేదో ఇగో పడుతున్నారా? every step, the forest sighs. Fishing in streams, hunting on trails in a forest grip where courage prevails. For the ones he loves, he'll face the unknown. In the heart of the wild, he's never alone. He's never alone. He's never alone. Under the canopy, కొట్టు తాడు పట్టుకో. ఆడు కుందే వస్తుంది చూడాడు, ఆడు చూడు. ఏం అనిపిస్తలే. జర్ 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 ఏదరా అనిపిస్తలే. జర ఆడు చూడు పో. ఆడు చూడు. ఆడేమో పోతుంది చూడు. ఏదో చిన్న పాములాగా అనిపించింది. ఇట్లకెళ్ళే పోయింది చూడు.
పిల్ల పామురాది చిన్న చిన్న పాములే పెద్దగా కాడేసి చంపేస్తాయి. ఏంటది? ఏం సపోర్ట్ రాదు. పులేమోరా నాయన. నువ్వు వినే ఉండే చూస్తా. రే జాగ్రత్తరా రే. రే మనుంటే చెప్పరా రే. నువ్వు చేపలు పట్టికపో. నువ్వు చేపలు పట్టికపోరా, నేను చూసుకుంటా. ఏమైంది? ఎందుకు పోవాలి? నువ్వు చేపలు పట్టికపో, నేను చూసుకుంటా. నేను మొత్తం పని అయినాక నేను ఎత్తపో. సరే సరే. For secrets rise in the night where shadows lie, whispers in the cold wind, hear the spirits they begin. Echoes of forgotten past, through the trees they travel fast. Heartbeat drums in the dark, eyes that see without a spark. Chants of fear, ancient cries, moonlit paths beneath the skies. Mystery hangs in the air, faces unseen everywhere. Footsteps follow close behind, silent stalkers of the mind. Breathe the fear, take it in, feel the creeping, chilling grin. Rituals of the unknown, chilling songs with haunting tone. Lost in time, in the dark, eyes that see without a spark. In the shadows danger hides, feel the dark where evil bites. Underneath the ancient trees, run and hide, no time for pleas. ఆడుంది. చిన్న ఇక్కడ రావే. పిలుస్తుంటే వినిపిస్తలేదు అరే. పైకి రా. లోపడుకో, నువ్వు లోపడుకో. ఏమైందా నీకే? ఏమో నాకు తెలియదు. నేను బయటకు వస్తే ఇద్దరినే ఉండండి. అట్లా అవుతాడు. సరే. సిగరెట్ వచ్చినావా? జరంటే జర ఏం మొత్తం మోడల్ అగ్గిపెట్టి ఇట్లా పెట్టుకోవాలా? ఇంకేం సంగతి ఊర్లో? ఏముంటుంది? ఊర్లో ఇంకో పిల్ల కనిపిస్తలేదంట. ఇప్పటికి 3వ పిల్ల కనిపించాక ఇట్లా. మరి ఊరోళ్ళు ఏమనుకుంటున్నారు? ఏముంది, పోయినసారి గుడిలో పూజలు చేయలేదు కదా. దేవత శాపం తగిలిందని కొందరు అనుకుంటున్నారు. ఇంకొందరేమో ఊర్లో నరబలిచ్చి చిన్నపిల్లలను చంపుతున్నారు అనుకుంటున్నారు.
ఇక మన అడుగు ఉంది కదా, రాత్రి పూట పులొచ్చి చంపుతుందని కొందరు. బయటకు పిల్లల గిట్ట పంపిస్తలేరా బాబు? షాప్ మీద వెళ్ళిందేమో మరి. సరే నువ్వు అడిగిపోయి ఏమైనా దొరుకుతాయేమో చూడు. నేను ఇప్పుడు లేడికి రా. ఇప్పుడే వస్తా. ఏయ్ చిన్ని మనం కొంచెం సేపు ఆడుకుందాం, సరేనా? ఇక్కడ పట్టుకో, ఇదిగో ఇక్కడ పట్టుకో. రా ఇగో రా. ఇల్లు కూలబెట్టి ఆటలాడుతున్నారు ఇద్దరు. ఏడికి ఒకటి ఇద్దరు ఇడే ఉండండి, బయట మంచి లేదు. అంత ఎడుకో. ఏడుకోకండి. అమ్మ కాసిగాడు ఏడున్నాడో ఏమో. చిన్ని నేను వెళ్ళి ఆడుకొని వస్తా. ఏందిరా అది? ఏం సపోర్ట్ రాది? పులేమోరా నాయన. నువ్వేనే ఉండవు చూసొస్తా. ఏ జాగ్రత్త రే. నువ్వు సాబల్ పట్టిగా పోరా, నేను చూసుకుంటా. సరే ఏందో ఏమో ఇడు. చిన్ని నేను అడవికి వెళ్ళినప్పుడు మా నాన్న ఒక పాపడి చంపడం చూసిన. చిన్ని ఊర్లో అందరినీ చంపింది, ఇదంతా చేసింది మా నాన్ననే. నువ్వేం భయపడకు చిన్ని, నేను కాపాడతాను, సరేనా?
చిన్ని చిన్ని అన్న పడుకున్నాడులే వెనక్కి నుంచి వెళ్ళిపోదాంలే. నీళ్ళు నువ్వు ఎక్కడ ఉండు, నీళ్ళు తీసుకొస్తా. ఏడికి రా తప్పించుకుంటున్నావు? అగో ఎందుకు చేస్తున్నావు? ఏం సపోర్ట్ రాదు చూస్తా. ఏ జాగ్రత్త రే. నువ్వు సాబల్ పట్టిగా పోరా. సరే సరే. వాడి మీద ఊర్లో ఎవరికి అనుమానం రావద్దని చెప్పి ఆ శవాన్ని తీసుకెళ్ళి అడవి బయట పడేసి వచ్చిన. ఆ తర్వాత వాడి ఇంటికి వెళ్ళి చిన్నిని కూడా ఏదో ఒకటి చేస్తాడని చెప్పి భయపడుతూనే ఉన్నాను. వాడి దిక్కే చూస్తూ ఉన్నాను. వాడు ఎప్పుడు ఏం చేస్తాడో తెలియక భయపడ్డాను. వీడు ఎప్పటి నుంచి ఇట్లా చేస్తాడో తెలీదు. ఎవరు వీడికి ఎవరిని చూపించాడో తెలీదు. ఎవడే చెప్పుకోవాలో తెలియక ఏమీ అర్థం కాక భయపడుతున్నా.
భయపడుతున్నా ఉన్నా. Sunlight barely gleams. A young boy tries to kill his sister. With a knife in hand and a heart so bold, for his sight his anger unveils. In the depths where sunlight barely gleams, a young boy tries to kill his sister. With a knife in hand and a heart so bold, for his sight his truth unveils. In the blood where sunlight barely gleams, a young boy tries to kill his sister. చిన్ని నీ కోసం ఒకటి తెచ్చిన కళ్ళు మూసుకో. With a stone in hand and a heart so bold, for his sight his truth unveils. Brothers try and kill his sister, who gonna save her? She is afraid. Saving her life, hunting on trails in the forest. అన్నా 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 ఏంద్రా ఇదంతా? ఎందుకు ఇట్లా చేస్తున్నావురా? అన్నా 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 పడుకో పెట్టేస్తా. అన్నా అన్నా 2 నిమిషాల్లో Rustle of emotion, the cold of the tears. He moves with heartbreak out of sight. With every step before his sight, in his eyes the fear of tears. His heart is broken, mind is upset. Tears in eyes all around. ఏంద్రా ఇది భయం? Life is పోలీసులు కాల్ unfair. చేయరా? ఏమైందిరా? ఇంకెంతసేపు రా బాయ్? ఎంత దూరం ఉంది? దీనే సార్ ఇల్లు. అగో గది నీ కనిపిస్తుంది. అమ్మ పొద్దుగాల తీసుకొచ్చి ఇంత దూరం నడిపిస్తున్నారు. ఉన్న కేసులో తను వదిలేస్తుందంటే మళ్ళీ ఈలోకి నవ్వురానా అంటే ఏడరా బాయ్? దీనే సార్ దీనే. ఏంది రా ఇది? సార్. భూత్ బంగ్లా లెక్క ఉంది. ఏడున్నాడు? లోపలనే ఉన్నారు సార్. పిలుస్తా. ఓ పిలుపు. ఏ కాశీ, ఏ కాశీ. వచ్చినా సారు? సారు ఇగో సార్ వచ్చిండు. సారు రండి సార్, రండి. నమస్తే సారు. ఏంది కథ? సారు, ఈ ఊర్లో ఇప్పటిదాకా 3 చిన్నపిల్లలు కనపడకుండా పోయారు. మిస్ అయితే పోలీస్ స్టేషన్కి పోయి చెప్పాలి. ఈడ వరకు వెళ్ళి సార్వే వాళ్ళని క్రూరంగా చంపేసింది సారు. ఎవడు? నా తమ్ముడు సారు, లోపల ఉండు. ఏం రా లంగా కథలు పడుతున్నావరా? లేదు సార్, చెప్తున్నారా వాడు? లేదు వాడు చిన్నపిల్లని చంపడం ఏందిరా? సార్, నిజంగా వాడే అదంతా కాదు కానీ నాకు వాడి మీద కాదురా, అంత చిన్నపిల్ల జస్ట్ నీ మీద. సార్, నిజం సార్, నీ మీద డౌట్ ఉంది నాకు. సార్ నిజంగా వాడే. ఏం చెప్పు? అడగండి. ఏం చెప్తారా నాకు కొడక? అన్నేం చేయలే, నేనే చేసిన. చూడు బాబు, నీ పేరేంటి? చిన్న. నాకేం భయపడకు, అడిగిందాక నిజాలు చెప్పు, ఓకేనా? మీ అన్న పిల్లల్ని కొట్టి చంపేశాడు అన్నాడు, అది నిజమేనా?
చెప్పు నాన్న, భయపడకు, ఏం కాదు, నిజం చెప్పు. మీ అన్న మీద ఏమన్నా అనుమానం ఉందా? వాడు పిల్లల్ని మన కొట్టి చంపేస్తున్నాడా? నాకు బిస్కెట్ ఇస్తే చెప్తా. ఏయ్, ఓ బిస్కెట్ ప్యాకెట్ అంటే తీసుకురండి రా. నేనే వాళ్ళని పడుకోబెట్టా. అంటే తలపై కొట్టి పడుకోబెట్టా. అప్పుడు ఊర్లో ఒక ఇంట్లో ఒక పాప ఏడుస్తూ కనిపించింది. ఎవరు చూడకుండా ఆ పాపని తీసుకుని ఊరు బయట ఉన్న చిన్న బావిలో పాడేశాడు. అప్పుడు పాప ఏడు పాపేసింది. నాకు మంచిగా అనిపించింది. తర్వాత ఇంకో పాప గొంతుకి తాడు కొట్టి పడుకోబెట్టారు. ఆ తర్వాత ఊళ్ళో ఎవరు చిన్నపిల్లల్ని బయటకు పంపట్లే. అప్పుడు చిన్నిని కూడా అలాగే చేద్దాం అనుకున్నాం. అన్న పని మీద బయటికి వెళ్ళగానే చిన్నీతో ఆడుకుంటూ తనని చంపేద్దాం అనుకున్నాం. వెంటనే అన్న వచ్చాడు. నేను చాలా భయపడ్డా. ఆ తర్వాత ఊరు చివరన ఒక ఇంటిలో చిన్న పాపని ఉయ్యాలలో పడుకోబెట్టాను. నేను ఆ పాపని అడవిలోకి తీసుకొచ్చి చంపేశాను. అది అన్న చూశాడు. నాకు భయం వేసింది. ఆ తర్వాత చిన్నీకి మళ్ళీ చెప్పాను, అన్న ఇంకో పాపని చంపాడు. అలా చిన్నీని కాపాడుతానని చెప్పాను. ఆ రోజు రాత్రి చిన్నీని చంపేద్దామనే లోపు అన్న వచ్చాడు. అన్న నన్నే చూస్తూ ఉన్నాడు. ఆ తర్వాత అన్నకు తెలియకుండా చిన్నీని పాత గుడికి తీసుకెళ్ళి చంపేద్దాం అనుకున్నా. నాకు ఇలా చేస్తే చాలా బాగుంటుంది. వాళ్ళు ఏడుస్తారు, వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. వాళ్ళ రక్తము నాకు ఇష్టం. You were on a wrong path, my brother. You did a big mistake, my brother. You were not a good human being, my brother. But it's heartbreaking for me. I'm gonna miss you. At the same time, it's all about the justice. Did a big mistake, my brother. You are not a good human being, my brother. But it's heartbreaking for me. I'm gonna miss you. At the same time, it's all about the justice. ఆ పిల్లోని పోలీసులు తీసుకుపోయినారంట. మనం నరబలి చేయడానికి మనకు మంచి సమయం ఇదే. మనం చిన్న పిల్లలని చంపేసి బలిచ్చి ఆ హత్యలన్నిటినీ ఆ పిల్లోడు చేసినట్టు నమ్మించాలి. అప్పుడు ఎవరికి అనుమానం రాదు.